పూరేలకు దిస్ భారతి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి 2 రోజుల కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. సో దీనికి సంబంధించి సెకండ్ డే జరిగిన కొన్ని అంశాలను మనం ఇక్కడ చూసుకున్నాం. తెలంగాణ అన్‌బీటబుల్. సో మొదటి రోజు అన్‌స్టాపబుల్, రెండో రోజు అన్‌బీటబుల్. సో విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికి ఆదర్శం, జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం ఇది. సో $3 ట్రిలియన్ ఎకనామీ అసాధ్యమేమీ కాదని కూడా వ్యాఖ్య. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ లో దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కొంతమంది ప్రముఖులు కూడా ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు. డాక్యుమెంట్ ని కూడా ఆవిష్కరించారు. ఇక్కడ 83 పేజీల డాక్యుమెంట్ లో మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమం, సామాజిక అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక 2 రోజులు కలుపుకొని పెట్టుబడులు ఎంత మేర దేశ రాష్ట్రానికి వచ్చాయి అన్న ఒక అంశాన్ని ఇక్కడ చూసుకుంటే 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చినట్టే తెలుస్తుంది. సో రెండో రోజు 1,77,500 కోట్లకు ఎంఓయూలు. సో 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి డిస్కీ పార్క్ ఒప్పందం, అలాగే 9,000 కోట్లతో ముందుకొచ్చిన జేసీకే ఇన్ఫ్రా. పర్యాటక రంగంలో 7,045 కోట్లు సమ్మిట్ లో వెల్లువెత్తిన పెట్టుబడులు. ఇదే సమ్మిట్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పేదల కోసమే ఈ ప్రణాళిక, రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యపై ఖర్చు, భవిష్యత్తుపై పెట్టుబడి అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తాం, ప్రపంచ దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. ఇదే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి అతిథులు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. 10 ఏళ్లలో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుంది అంటూ కూడా ఆర్బీఐ విశ్రాంత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చేసిన కామెంట్స్ ఇవి. సో అనేక రంగాల్లో నమూనాగా తెలంగాణ ఉంటుంది అంటూ కూడా యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ చేసిన కామెంట్స్. ఇక్కడ చూసుకుంటే రైజింగ్ ప్రణాళిక విజయవంతం అవుతుంది నైపుణ్య ఆనంద్ మహీంద్ర చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. నైపుణ్య విశ్వవిద్యాలయం దేశం మొత్తానికి మేలు చేస్తుంది అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. సాక్షులు కూడా ప్రధానంగా గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన అంశం ఇక్కడ కూడా ఉంది. పేదలకు న్యాయం చేస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనే నా లక్ష్యం. సో అదే నా పాలసీ డాక్యుమెంట్, అదే ప్రజలతో నా ఒప్పందం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. సో ఇక్కడ చూసుకుంటే బాల్యంలో పేదరికం, అంటరానితనాన్ని చూశాను. సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇవి. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్ఫర్మేషన్ తమ ప్రాధాన్యతలన్న ముఖ్యమంత్రి, సమ్మిట్ ద్వారా తెలంగాణ ఆశయాలకు వేదికను నిర్మించాం అంటూ కూడా స్పష్టం చేశారు. సో అలాగే గ్లోబల్ సినీ హబ్ సాధనకు సహకరిస్తాం అంటూ కూడా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇవి. మానవ మేధస్సును యంత్రాలు రీప్లేస్ చేయలేవు అంటూ కూడా కామెంట్స్ అయితే వచ్చాయి. సో తెలంగాణ అన్బీటబుల్. సో ఆర్బీఐ మాజీ గవర్నర్ చేసిన కామెంట్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే 3 మూల స్తంభాలు, 10 వ్యూహాలు. సో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ, నిరంతర సంపద సృష్టి అంటూ కూడా ప్రభుత్వం నుంచి అందిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ కూడా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ముగింపు కార్యక్రమానికి సంబంధించిన అంశమే ప్రధానంగా ఉంది. సో డబుల్ రైజింగ్, అంచనాలకు మించి రెండింతల పెట్టుబడులు వెలువ. సో ఈ కార్యక్రమం నిర్వహించే ముందు ప్రభుత్వం ఎంతైతే అంచనా వేసిందో పెట్టుబడులు ఈ మేర వస్తాయని, సో దానికి మించే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకొచ్చాయి అన్న ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో 5.75 లక్షల కోట్ల ఎంఓయూలు. ఇక్కడ చూసుకుంటే అన్ని రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందేలా ప్రణాళిక రచించాము అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో అనేక కొత్త సంస్కరణలు, పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించాం. సో తెలంగాణ రోడ్ సెక్టార్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా. సో ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గప్చుప్ ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం. సో 3 విడతల్లో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది నిన్నటితో ముగిసింది. సో రేపే పోలింగ్, మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, అలాగే అదే రోజు ఫలితాలు కూడా వెలువడి ఉన్నాయి. సో ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా నిన్నటితోనే ముగిసింది. మోదీ వ్యాఖ్యలు ఇక్కడ చూసుకుంటే ప్రజల్ని వేధించేలా ఉండద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి అంటూ కూడా ఇండిగో సంస్థని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి.
సో ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత, అవి ఇతర సంస్థలకు చేరవేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. సంక్షోభ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్చలు కూడా జరిపింది. సో విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం అంటూ కూడా రామ్మోహన్ నాయుడు చేసిన కొన్ని కామెంట్లు ఇవి. సో ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టాం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి సో ఎస్ఎస్సి షెడ్యూల్ విడుదల చేసింది. 6 పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మానసిక భారం పడనుంది అంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతి పత్రికలోనూ ప్రధానంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశమే ప్రతి దాంట్లోనూ మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ కూడా అదే పెట్టుబడుల వరద అన్న ఒక హెడ్లైన్ తో మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డ్. తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు. సో 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా మార్చుతామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. అదే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ వేశాం అని కూడా ఆయన స్పష్టం చేశారు. చూసుకుంటే ఈసీని కబ్జా పెట్టారు. సో అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంది అంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. సో పార్లమెంట్ వేదికగా ఈసీ నియామకాలను మోదీ, అమిత్ షా ఎందుకు సైట్ చేయాలి అంటూ కూడా ప్రశ్నించారు. సో ఆ ప్యానెల్ నుంచి సీజేని ఎందుకు తప్పించారు, ఎన్నికల కమిషనర్ను శిక్షించకుండా ఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు అంటూ కూడా ఆయన అడిగారు. సో సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసేలా నిబంధనలు ఎందుకు మార్చారు, లోక్సభలో నిలదీసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. చూసుకుంటే కలెక్టరేట్ లో కొలువు తీరిన తెలంగాణ తల్లి. గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఆవిష్కరించారు. సో ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 9న మనకు పండుగ రోజు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు. వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో అవేంటో కూడా ఇక్కడ చూసుకుందాం. కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణనే లేదు, ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం, రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం అంటూ కూడా విమర్శలు చేశారు. డిసెంబర్ 9న విజయ్ దివాస్, డిసెంబర్ 23 విద్రోహ దినం అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇదివరకు చూసుకున్నాం. ఇప్పటికే తొలి విడత ప్రచారం అయితే ముగిసింది. సో 3వ విడతకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా నిన్నటితో పూర్తయిపోయింది. సో ముగిసిన తొలి విడత ప్రచారం 3836 సర్పంచ్, 27,960 వార్డ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సో అలాగే ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున బరిలో 6 మంది పోటీలో ఉన్నారు. సో సైలెంట్ ఆపరేషన్స్ షురూ చేసిన అభ్యర్థులు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ. సో అభ్యర్థులకు గుర్తులు కూడా ఇప్పటికే కేటాయించింది ఈసీ. ఇక్కడ చూసుకుంటే ట్రంప్ మరో బాంబు పేల్చారు. సో అది టారిఫ్ అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు. సో భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తాం అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. యుఎస్ లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్. అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్. సో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. సో దీనికి సంబంధించి అధికారులు కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సో భారీగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు 4 జిల్లాల్లో 6 డిగ్రీల మేర నమోదు. అత్యల్పంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీలు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మరో 3-4 రోజులు చలి ఇలానే ఉంటుంది అంటూ కూడా అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.